अस्सलाम वालेकुम नाजरीन, मैं सैयद फुरखान हुसामी न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए देखते हैं ये खबर। हेलो फ्रेंड्स, अगर आपने लाइक, शेयर, कमेंट, सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब करें और ढेर सारे लाइक दीजिए। और हाँ, बेल आइकन ज़रूर दबाइएगा क्योंकि खबरें हुसामी न्यूज़ लाता रहेगा। नमस्कार सलाम। I am happy to participate in the launch of Hyderabad City Security Council website on plasma donation. I remember that myself launched official logo of HCSC in the month of February, which is a non-profit council. It provides safety from information of theft, fire, health and personal safety against subterfuge operations of vital installations. The general public representatives from IT companies, industries and malls, etc. are the member of the council and their valuable suggestions and feedback are taken for making better Hyderabad. It is a unique initiative in partnering to reduce crime and enhance safety and security aspects and also making Hyderabad as a safe IT destination in the world through surveillance system and patrolling. Now I appreciate representatives of SCSC for launching its website on plasma donation. Plasma donation is not a noble cause and donors are giving life to corona patients. They are the God gift to the needy persons. నమస్కారం. మొదటగా చైనాలో ఈ వైరస్ వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు, వాళ్ళ యొక్క కార్యదీక్షత మనందరినీ గిట్ల ఉంటుందా అనే భయంలోకి నెట్టింది. చాలా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇట్లాంటిది కనుక ఇండియాలో వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఊహాగానాలు వచ్చినాయి. ఇది చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలుగుతుంది, చైనా కాబట్టి దీన్ని నిర్మూలించగలుగుతుంది, పేద దేశాలు ఎట్లా అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా మనకు ఆ దిక్కు దొరికింది. దీనికి నేను గత 6 నెలలుగా కీన్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నాకు పెద్ద నేను డాక్టర్ కాకపోవచ్చు కానీ దీన్ని నడిపే క్యాప్టెన్ కాబట్టి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అమెరికా లాంటి దేశం అనేక విషయాల్లో విలువెల్లాడుతూ ఉంటే నిజంగా మన గడప కూడా దట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి మొట్టమొదటి పేషెంట్ ఫ్రమ్ ఇటలీ మన రాష్ట్రంలో అడుగుపెట్టిండు. మా ముఖ్యమంత్రి గారు తక్షణమే 2వ తారీఖు నాడు పేషెంట్ డిటెక్ట్ అయిండు. 4వ తారీఖు నాడే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. వారు ఒకటే ఒక మాట చెప్పిండు, మాకు ఒక చిన్న కథ చెప్పి మొట్టమొదటిగా దీనికి మందు లేదట, దీనికి మాకు లేదట, దీనికి ఉండే ఏకైక మందు తమ్మి ఇప్పుడు ధైర్యాన్ని కల్పించడమే ఏకైక మందు అని చెప్పి. అండ్ ఈ రోజుకి ఈ ఫంక్షన్కి హీరో నా అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్, డోనర్ ఆఫ్ ప్లాస్మా డోనర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అడ్వాన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 ఇయర్ ఇది ఒక ఆల్రెడీ హిస్టారికల్ ఇయర్ అయింది. ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మన హ్యూమన్ హిస్టరీలో రాలేదు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్, తర్వాత సెకండ్ వరల్డ్ వార్. ఇవన్నీ వరల్డ్ వార్లో కూడా మ్యాక్సిమం
20 కంట్రీస్ 25 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ కరోనా క్రైసిస్ ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్ లాగే కనపడుతుంది. ఇప్పటివరకు 200 పైన కంట్రీస్ ఆల్రెడీ దే ఆర్ అఫెక్టెడ్ బై దిస్ వైరస్. ఈ సిచ్యువేషన్లో మన తెలంగాణ స్టేట్ మన కంట్రీలో we were the first to set the ball into motion. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నేతృత్వంలో ఐ రిమెంబర్ ఫస్ట్ మీటింగ్, ఈ మీటింగ్లో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్, ఆల్ టాప్ బ్యూరోక్రాట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు ప్రగతి భవన్లో. అండ్ ఈ 4 to 5 అవర్స్లో మన గవర్నమెంట్కి విజన్, గవర్నమెంట్కి యాక్షన్ ప్లాన్ మన సీఎం గారు ద్వారా క్లియర్గా అందరికీ ఒక రోల్ క్లారిటీ లాగే వచ్చింది. దట్ వాజ్ ద టైమ్ వెన్ సో మెనీ స్టేట్స్ దే వర్ నాట్ ఈవెన్ అవేర్ ఏమవుతుంది ఈ కరోనా ఫ్రంట్లో. ఇనిషియల్గా ఫారిన్ ట్రావెలర్స్ గురించి కూడా ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది పర్సన్ వస్తున్నారు, ఎవరెవరికి పాజిటివ్ ఉంది, కాంటాక్ట్ ట్రేసింగ్ మన తెలంగాణ తరఫు నుంచి సెంట్రల్ ఏజెన్సీస్కి ఇన్ఫర్మేషన్ పోయింది. సో తెలంగాణ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రెస్పాండ్ టు దిస్ ఛాలెంజ్. ఇదికి ఒక మంచి రిజల్ట్ అంటే, దో వీఆర్ ద 4th లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, 1 crore పైన పాపులేషన్ ఉంది హైదరాబాద్కి. బట్ ఈవెన్ నౌ కంపేర్ టు బిగ్ సిటీస్ బాంబే, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, కంపేర్ టు ఆల్ దీస్ సిటీస్ మన హైదరాబాద్కి నెంబర్ చాలా తక్కువ ఉంది. మన హైదరాబాద్లో ఫెటాలిటీ, డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ అర్లీ రెస్పాన్స్ బై అవర్ గవర్నమెంట్ అండ్ ఫుల్ పబ్లిక్ సపోర్ట్. ఈ సందర్భంలో మన హెల్త్ మినిస్టర్ గారు ఎక్కడే ఉన్నారు? ప్రతి సిచ్యువేషన్లో, ఎనీ సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఈస్ గాంధీ హాస్పిటల్లో సమ్ ఇష్యూ ఆర్ అదర్ థింగ్స్, లైక్ ఎ ట్రూ లీడర్, every time he was there and guiding all of us. నేను 2-3 times అటెండ్ చేశాము స్వయంగా గాంధీ హాస్పిటల్లో చిన్న చిన్న విషయం కోసం. అండ్ మినిస్టర్ గారు హ్యాడ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ టు లీడ్ అస్ టు క్లియర్ ద క్లౌడ్ అండ్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన సొసైటీలో అన్ని రకాల ఇష్యూస్ వస్తుంది, చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, క్రైసిస్. బట్ ట్రూ లీడర్ అంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో హౌ టు క్యారీ ఎవ్రీవన్ టుగెదర్, ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లాగే, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లాగే జిహెచ్ఎంసి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, health department, police department, and above all public interaction. All put together last 5 to 6 months we are fighting this battle. ఈ బ్యాటిల్లో కాంట్రిబ్యూషన్ ఎవ్రీ సిటిజన్స్ కి ఉంది. లాక్డౌన్ టైంలో ప్రతి సిటిజన్స్, ఎల్డర్ పీపుల్, యంగర్ పీపుల్, దే ఆల్ రిమైన్ ఇన్సైడ్. 99.9% కి కంప్లైన్స్ తరఫు నుంచి కంప్లైంట్స్ వచ్చింది. దట్ ఈస్ వై ఇనిషియల్ ఇన్ఫెక్షన్ వాజ్ వెరీ లెస్. సో నౌ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే ఈరోజు డాక్టర్ జిఎస్ రావు గారు చెప్తున్నారు దట్ నంబర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 to 15% బెడ్స్ ఖాళీ ఉంది హాస్పిటల్లో. సో దాట్ మీన్స్ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి న్యూస్. వీఆర్ సీయింగ్ ద సిల్వర్ లైనింగ్, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ నౌ. సో ఈ ఒకేషన్లో ఒకసారి మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పర్టికులర్లీ ఎల్డర్స్కి, 65-70 ఏజ్ పైన వారు ఆఫీసర్స్, సిటిజన్స్కి, ఓన్లీ వెన్ యూ రిక్వైర్ దెన్ ఓన్లీ యూ కమ్ అవుట్. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ క్రైసిస్లో హైదరాబాద్ సిటీ పోలీస్కి 1200 పైన ఆఫీసర్స్. ఐ రిమెంబర్ ఇనిషియల్ 6 to 10 వీక్స్లో, లాక్డౌన్ టైంలో, కర్ఫ్యూ టైంలో, every night 1 o'clock, 2 o'clock I used to go from my office to home, and on the way I used to stop at some places just to interact with our officers, constable officers on the road. చాలా మందికి బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, వైఫ్కి బర్త్డే ఉంది, పిల్లలకి బర్త్డే ఉంది, అన్ని రోడ్లో సెలబ్రేట్ చేశాము. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ ఆఫీసర్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. Entire world was with their family, lockdown, and mana Hyderabad constable officers, they were working on the road.
So that is the strength of Hyderabad City Police. And the entire occasion lo, mana Home Minister garu, somehow by chance sir ki kuda positive vachindi, family lo kuda kontamandi members ki vachindi. I remember talking to him when he was in hospital. But a occasion lo, sir ki courage, sir ki motivation, boldness, it was always encouraging to us. Mana Home Minister garu, Hyderabad City Police ki prati program lo, like a guardian, manaki each and every function lo, he encourages us and motivates us. Prasutam kuda, Ganesh Gurunchi, lekpote Muharram Gurunchi, ee Gurunchi kuda nenu public ki appeal chestunnamo. Kindly indoor undandi, ekwa gathering cheste ante spread of virus ki chances ekwa undi. So kindly maintain this guidelines of Government of India that all religious activities, it is better to keep it at personal level, not at any collective level or any gathering level. Honorable Minister for Home, Janab Mahmood Ali Sahab, Honorable Minister for Health, Ma Etel Rajendra Sir, and our City Commissioner, members of Hyderabad City Security Council, my colleagues from Health Fraternity, dignitaries on the dais, a very warm morning to all of you. Indeed, this is a great day. 2020 January, we have never thought of this kind of situation. New Year came. In New Year we celebrated. We made lot of plans, but within 2 months, world completely changed. We have not thought of no flights will take off. There will not be any travel. There will be a complete lockdown situation. Good morning and namaste to all of you. Yes, you can clap for yourselves. Yes. I'm very happy to be amongst all of you today. When Anjani Kumar Garu called and said that we are needing to encourage our police force for those who are doing plasma, I thought it was a great opportunity to also encourage the entire police force for the tremendous work that you have done over the last 5 months. I think the fact that you maintained the scenario, you were out there on the streets, maintaining the curfew during lockdown, encouraging people to be aware of the discipline, finding ways to help people who needed to be moved, assisting the healthcare in terms of whether it was the ambulances, people who were lost. So across the board, there's so much that the police force have done. So I'm standing here as a citizen today to say thank you to all of you, the entire police force, for your tremendous service. As a healthcare provider, I don't think we have ever been as challenged as we are today. And I know my other colleagues from other hospitals are here as well. Because when COVID struck, we did not know how it spreads. We knew there is no medicine. We knew there is no cure. We knew there is no vaccine. We knew it's highly infectious. And we saw videos of other hospitals and in other countries around the world where nurses and doctors were succumbing. We saw what was happening to public, and yet we had to rise to the occasion to take care of people. So it has been an extremely challenging time, but I must say that thanks to the great work of the government in terms of the lockdown, the participation and the collaboration, the effective communication, and I think media has played a big role in this also. Public became aware of the importance of masks, the need for social distancing, the need for sanitizing, and the healthcare providers. We saw brave nurses, small 4 feet little girls, but they are brave, and they wore their PPEs and they went out and took care. We used the scientific community across the world to understand what is the treatment modality, what is the combination of steroids, remdesivir, temozolomab, HCQ, what is the combination that you use, oxygen, pressurized oxygen, keeping a patient lying prone, which protocol to use when.
And by God's grace and the power of the Indian healthcare system, today India has among the lowest mortality in the world. And this is something you can be very proud of. As press and electronic media, అందరికీ వెల్కమ్. అండ్ కోవిడ్ డోనర్స్, ప్లాస్మా డోనర్స్ అందరికి కూడా వెల్కమ్. యశోద హాస్పిటల్ తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నా. ఈ ప్లాస్మా డొనేషన్ క్యాంప్ అనేది చాలా వైవిధ్యం, మంచిది. ఎండ్ స్టేజ్లో దగ్గర మేము 520 మంది డోనర్స్ నుంచి తీసుకొని ఒక 530 మంది పేషెంట్కి ఇవ్వగలిగినాం. దీన్ని 2 డోసులలో ఇస్తారు. ఫస్ట్ 200 ml, తర్వాత 200 ml నెక్స్ట్ డే ఇస్తారండి. కొంతమందికి 1 డేస్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమందికి ఏమో 2 డోసు 3 డోసు కూడా అవసరం ఉన్నది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం అడ్మిట్ చేసుకోగలిగినాం 3 హాస్పిటల్స్లలో. అందరి లిస్టు కూడా, పాజిటివ్ లిస్టు కూడా అంజన్ కుమార్ గారికి ప్లస్ ఎవరికైతే ఎన్జిఓస్ ఉన్నారో వీళ్ళందరికీ పంపిస్తామండి. దీంతో కొంతవరకు తెలుస్తుంది. ఇంట్లో ముఖ్యంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, మెడికల్ ఫెటర్నిటీ తర్వాత ఎవరైనా బాగా పనిచేసిందంటే మన పోలీసు 100% బాగా పనిచేసిందండి. రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేసిందండి. మూడోది పారిశుద్ధ కార్మికులు కూడా బాగా పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా మనం వీళ్ళందరినీ తలుచుకోవాలి. మా దగ్గర కొన్ని వేల మంది కోవిడ్ పాజిటివ్ లిస్ట్ ఉందండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు మా దగ్గర అడ్మిట్ అయిన వాళ్ళందరిది కూడా మేము చేస్తాం. 100% ఈ యొక్క సోషల్ యాక్టివిటీ చేయగలిగింది ఎన్జిఓస్తోని మేము కనెక్ట్ అయి ఉంటాం వాళ్ళను. ఎందుకనంటే మేము ట్రీట్ చేసినాం కాబట్టి మాకు కొంచెం కనెక్టివిటీ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎవరైతే ప్లాస్మా డొనేషన్ కావాలో వాళ్ళందరికీ ఇవ్వగలుగుతాం. ప్రెస్ కూడా చాలా వరకు పాజిటివ్గానే రియాక్ట్ అయింది. కొన్నిసార్లు ఎక్సెస్ రియాక్ట్ అయిందని చెప్పడానికి నేనేమి ఇది అట్లేదు. ఏదైనా చచ్చిపోయింది అనే బదులు బాబు 1000 మంది బతికిండ్రు, ఒక్కడో ఇద్దరు చచ్చిపోయింది అని చెప్తే బాగుంటుంది. కానీ ఎప్పటికీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ చెప్పాలనేది మా యొక్క కోరిక. తప్పులు అవుతాయండి. ఒక 100 మంది పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తే ఏదో 1-2 అటు ఇటు అవుతాయి. దాని గురించి పట్టుకొని సాగు పడితే చేసేటోడు కూడా చేయకుండా ఉంటాడు. అది ఒక మా యొక్క రిక్వెస్ట్ అది.